అరే ఎదవా, ఎక్కడున్నావురా? ఇక్కడే దారిలో ఉన్నాను రా, వచ్చేస్తున్నా. సరే తొందరగా వచ్చి అయితే. హలో, ఏమైపోయావురా? అరే జంక్షన్కి వచ్చే దారిలో బైక్ ఆగిపోయిందిరా. ఎక్కడున్నావురా బాబు ఇప్పుడు? ఇదేదో పాత బిల్డింగ్ లా ఉందిరా. సరే, వర్షం తగ్గాక వస్తాంలే. సరే వచ్చేయండి. ఇదేంటి, నేను 2 floors ఎక్కింది. ఎన్ని ఫ్లోర్స్ ఎక్కినా ఇక్కడికే వస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది? వీడి బైక్ ఇక్కడే ఉంది, వీడేడి? దాకా వర్షం పడుతుంది, ఇక్కడే ఉండి ఉంటాడు. చూద్దాం పదా. రేయ్ రేయ్, ఇక్కడ నేను. రేయ్ టూ, అరే ఏంటి వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. ఏయ్! అరవకు, వింటే నన్ను నేను ఇద్దరిని నాశనం చేస్తుంది అది. అసలు ఎవరు నువ్వు? ఏంటిదంతా? నేను నీకులాగే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. మరి నాకు నువ్వు నాకు కనపడలేదే. నేను చచ్చిపోయి ఆల్రెడీ 1 year అవుతుంది. కంగారు పడకు, నా వల్ల నీకు ఎలాంటి అపాయం జరగదు. ఛీ, ఎక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వేరే దారే లేదా? నువ్వు లక్కీగా ఈ బిల్డింగ్లోకి వచ్చావు, అందుకే ఇంకా చావలేదు. ఈ బిల్డింగ్ ఒక స్పెషాలిటీ ఉంది, ఒక్కసారి పైకి వెళ్తే మళ్ళీ కిందకి రాలేము. నేను నీకులాగే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయి తిండిలేక చచ్చిపోయాను. అన్నిటికంటే భయంకరమైన ఎనర్జీ ఇందాక నీ ఫ్రెండ్ని చంపేసి, అది ఏ బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్కి వచ్చేస్తుంది. దానికి కనపడకుండా వినపడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బిల్డింగ్లో కింద పైన ఒక ఓపెనింగ్ ఉంటుంది, దాని ద్వారా వేరే బిల్డింగ్కి వెళ్ళొచ్చు. నేను ఒక్కసారి వెళ్ళాను అంతే. తర్వాత వచ్చే వాళ్ళందరినీ చచ్చిపోవడం చూసి భయమేసి ఆపేశాను. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్లీజ్ కాపాడండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ప్లీజ్ కాపాడండి. నేను వెళ్ళాలి, నా ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడాలి. నీకేమన్నా పిచ్చా? నేను చెప్పింది వినకుండా వెళ్తున్నావు, అది చాలా ప్రమాదం. అక్కడికి వెళ్తే ఇప్పుడే చేస్తా, ఇక్కడే ఉంటే కొన్ని రోజుల తర్వాత అయినా చేస్తా. నా ఫ్రెండ్ని కాపాడుకోలేకపోయానే బాధతో చావడం కంటే కాపాడడానికి ప్రయత్నిస్తూ చావడం బెటర్. ఆగు,
నా మాట విను. నువ్వు నాతో రా. ఈ ప్లేస్ గురించి నీకు బాగా తెలుసు. నా ఫ్రెండ్ని కాపాడుకునే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. వద్దు, నేను కూడా రాను. ఏమో ఇది ట్రాప్ అయి ఉండొచ్చేమో. అలా అని పిరికి వాళ్ళ ఉండటం వేస్ట్. ఏదేమైనా నా ప్రయత్నం నేను చేస్తాను. హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి. హలో, హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి. హలో, అది వినొద్దు. అది నీ భయాలన్నింటినీ గుర్తు చేసి కథలనివ్వకుండా అటాక్ చేస్తుంది. చూడు, ప్రతి బిల్డింగ్కి షీల్డ్ అనేది ఒకటి ఉంటుంది. బయట నుంచి లోపల రాగలం, కానీ లోపల నుంచి బయటికి వెళ్ళాం. అదిగో అక్కడ ఉంది ఓపెనింగ్. వీటి నుంచి వెళ్ళిపోదాం పద. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఎవరు నువ్వు? నేను మిగతా ఎనర్జీస్ లాంటి వాడినే, కానీ నాకు మీలాంటి వాళ్ళను చంపటం ఇష్టం లేదు. అసలు మీరెవరు? అది నువ్వింకా బతికే ఉన్నావు? అదో పెద్ద కథ, చెప్తా విను. బాగా కష్టపడ్డారు. నీ ఫ్రెండ్ ఇంకా బతుకుండే దాని గురించి తెలీదు, కానీ మీరు బయటపడే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసి చివరి బిల్డింగ్ కింద ఒక ఓపెనింగ్ ఉండాలి. దాని ద్వారా మీరు బయటపడొచ్చు. నిజంగానా? చాలా మంచి విషయం చెప్పావు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ప్రమాదమైంది ఆ భయంకరమైన ఎనర్జీ. దానికి మాత్రం కనిపించకుండా ఉండండి. మిగతా ఎనర్జీస్ నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను. చూడు, ఇదే లాస్ట్ బిల్డింగ్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏయ్ వదులు! ఏయ్ నన్ను వదులు! వదులు! వద్దు, మనమేం చేయలేం. ఇంకా వచ్చేయ్. ఏయ్! అమ్మయ్యా, దీని పని అయిపోయింది. అవును, నిజంగా. ఏయ్ నువ్వు వెళ్ళిపో, నా గురించి ఆలోచించొద్దు. ఛా!
అమ్మయ్యా, చివరికి వచ్చేసాను. ఏంటి ఎవడ ఆపట్లేదు? చా, ఈడెవడో వస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆపడో చూస్తా. ఏంటి ఆపట్లేదు?